పట్టు పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయి. కూటమి సర్కారు పట్టు రైతులను అన్ని విధాలుగా ఆదుకోబోతోంది. వైసీపీ ప్రభుత్వం చేసిన మోసాన్ని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టు రైతుల కళ్లలో ఆనందం కనిపిస్తోంది. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకుంటోంది. జగన్ ప్రభుత్వం నిలిపేసిన అన్ని ప్రోత్సాహకాలను కూటమి సర్కారు విడుదల చేస్తోంది. దాంతో పట్టు పరిశ్రమ మళ్లీ గాడిలో పడే టైం వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో రైతులు విస్తారంగా మల్బరీ పంటను సాగు చేస్తూ పట్టు పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ పట్టు పరిశ్రమపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. పట్టు రైతులతో పాటు రీలర్లకు అందించాల్సిన ప్రోత్సాహకాలను ఎగవేసింది. దీనితో వారంతా పట్టు పరిశ్రమకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత పట్టు రైతులు, రీలర్లు మళ్లీ తమ పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం కూడా గతేడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు సంబంధించి 1,97,00,000, రీలర్లకు ఇవ్వాల్సిన 67,62,000కు సంబంధించిన బడ్జెట్ ఆమోదించింది. దీంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పట్టు రైతులు చాలా రకాలుగా పాతాళానికి పోవడం జరిగింది. 2019 నుండి 2024 వరకు అనేక రకాల సబ్సిడీలు పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. 2014, 2019 మధ్యలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు రైతులకు అనేక రకాలుగా ప్రోత్సాహాలు ఇచ్చి కిలో బైవోల్ట్ పట్టుకోళ్లకు 50 రూపాయలతో, మరి ప్రత్యేకంగా ఎస్సీ రైతులకు కూడా అన్ని రకాలుగా సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది. మల్బరీ రైతులు పండించిన పట్టుగూళ్లను హిందూపురం మార్కెట్ కు తరలించి విక్రయిస్తూ ఉంటారు. అందులో ప్రతి కిలో బైవాల్టిన్ గూళ్లకు ప్రభుత్వం నుంచి 50 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ అందాలి. వైసీపీ ప్రభుత్వం వాటిని చెల్లించలేదు. 6 డివిజన్లకు సంబంధించి 18 కోట్లు అందాల్సి ఉంది. వైసీపీ పెద్దలకు సైతం విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం కలగలేదు. కూటమి అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం బకాయిలు మంజూరైనట్లు అధికారులు ప్రకటించారు. ఏం చేస్తాం, ఇన్సెంటివ్ రాదు. ఇన్సెంటివ్ వస్తే నెక్స్ట్ రేసం ఉంటుంది, లేకపోతే ఎత్తేయాల్సి వస్తుంది. దాని నుంచి మాకు ఈ బాధ. మల్బరం 4 ఎకరాలు ఉంది. నేను 300 గుడ్లు మేపుతాను. ప్రతి నెల బ్యాచ్ ఉంటుంది. నేను ఇండోపూర్కే మార్కెట్కి పోయేది 280 నుంచి 300 కేజీల వరకు పండుతాను. అప్పుడు బాగానే ఇస్తా ఉంటారు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు. మధ్యలో వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు నింపేసినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇస్తారని ఒక ఆశిస్తా ఉన్నాను. మడసరా తాలూకా అంటే మన రాష్ట్రానికే పేరు మల్బరీ. ఆ మల్బరీ నేను కూడా ఒక ఉత్తమ రైతు అవార్డు కూడా ఇచ్చినారు నాకు. పట్టు రైతులకు ఇస్తున్న అన్ని రకాల సబ్సిడీలను జగన్ ప్రభుత్వం ఎత్తేసింది. అంతకుముందు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని అన్ని విధాలుగా ఆదుకున్నారు. కేజీ బైవాల్టిన్ పట్టుగూళ్లకు 50 రూపాయల చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చారు. ఫారం మెకనైజేషన్ తో పాటు ఎస్సీ రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అధికారానికి వచ్చిన నేపథ్యంలో పట్టు రైతుల సమస్యలు ఆయన దృష్టికి వెళ్లాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్రలోనూ, ఎన్నికల ముందు జనసేనాని నిర్వహించిన పలు పర్యటనల్లోనూ పట్టు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆ హామీకి కట్టుబడే బకాయిలు విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు రోజు మా పట్టు రైతులకి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 20 వరకు మాకు ఇన్సెంటివ్ ఇవ్వడం లేదని చెప్పేసి అడిగితే, మేము పట్టు రైతులందరూ వెళ్ళి అడిగితే దానికి ఖచ్చితంగా మేము ఇస్తాను, మేము బకాయిలు ఉండేవి కూడా ఇచ్చేస్తామని చెప్పినాడు. అదే ప్రకారంగానే ఈ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇన్సెంటివ్ అంతా అకౌంట్లోకి పడుతుంటుంది. వైసీపీ ప్రభుత్వంలో అయితే ఇన్సెంటివ్ కానీ, లేదంటే షెడ్కి బిల్లులు కానీ, చంద్రికలు కానీ, మల్బరీకి వస్తే డిసీజెస్కి ఏదైనా మందులు కానీ ఏది అనుకూలంగా లేదు సార్. ఏది ఏమి కూడా లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు, అనుకూలంగా చేస్తామని చెప్పినారు. చేస్తారనే నమ్మకం కూడా మాకు ఉంది రైతులకి. అది త్వరగా చేసేసి రైతుల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్.
ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు పట్టు పరిశ్రమకు ఇప్పుడు మహర్దశ నడుస్తోంది. పట్టుగూళ్ల ధరలు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మల్బరీ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 27,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది 30,000 యూనిట్ కాస్ట్తో. అదేవిధంగా షెడ్ నిర్మాణానికి 4,50,000 యూనిట్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న షెడ్కి అయితే 3,25,000 యూనిట్ కాస్ట్తో 75% జనరల్ రైతులకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ రైతులకు 90% సబ్సిడీతోనూ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో, జాబ్ కార్డు ఉంటుందో వాళ్లకు ఉపాధి హామీ పథకం ద్వారా అదనంగా మనం 3 లక్షల రూపాయలు షెడ్ నిర్మాణానికి మరియు మెయింటెనెన్స్ కింద మల్బరీ 1 ఎకరాకు మల్బరీకి 74,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం తమను ఆదుకుంటోందని పట్టు రైతులు సంతోషపడుతున్నారు.